ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. దీంతో ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని 2 పిటిషన్లు దాఖలయ్యాయి. దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిలు పిటిషన్ వేశారు. సభాపతి దానంపై సస్పెన్షన్ వేటు వేస్తారని నమ్ముతున్నామన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని, దానం పోటీ చేసిన దానికంటే పెద్ద ప్రూఫ్ ఏముంటుందని ఈ సందర్భంగా ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. దానం పోటీ చేసిన అంశాలు, ఆయనకు వచ్చిన ఓట్లు తదితర డాక్యుమెంట్లను స్పీకర్కు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేస్తున్నారు. ఇక బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన దావా మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు రానుంది. దానం తరపు అడ్వకేట్లు పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అయితే ఇప్పటికే దానం నాగేందర్ తన న్యాయవాదుల ద్వారా స్పీకర్కు కౌంటర్ దాఖలు చేశారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, పార్టీకి రాజీనామా చేయలేదని, బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేయలేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, ఇక ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఇప్పటికే ఒక్కొక్కరిగా ఆ స్పీకర్ విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దానం నాగేందర్కు సంబంధించి కూడా ఒక విచారణ కొనసాగుతుంది. మరి ఆయన కూడా క్లియర్గా స్పష్టం చేశారు, బీఆర్ఎస్లోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచాను అంటూ కూడా, పార్టీ నన్ను ఇంకా సస్పెండ్ చేయలేదు, నేను రాజీనామా చేయలేదంటూ కూడా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో 7 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. వారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ఎట్లాంటి ఆధారాలు లేవంటూ స్పీకర్ తేల్చి చెప్పారు. ఇక 3 ఎమ్మెల్యేలు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఎమ్మెల్యేల పార్టీ మారిన అంశంపై స్పీకర్ త్వరగా తేల్చాలి, ఏదో ఒకటి తేల్చకపోతే చర్యలు తీసుకుంటామంటూ కూడా స్పీకర్కు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు దానం నాగేందర్ విచారణకు రావాలంటూ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత దానం నాగేందర్ తన అడ్వకేట్ ద్వారా అఫిడవిట్ దాఖలు చేశారు. స్పీకర్ ఆఫీస్కు అఫిడవిట్ను పంపించారు. అందులో ప్రధానంగా తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారికంగా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, గత మార్చిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఒక సమావేశంలో వ్యక్తిగతంగా మాత్రమే పాల్గొన్నాను అనేది దానం నాగేందర్ అఫిడవిట్లో స్పష్టం చేశారు. ప్రధానంగా ఇప్పటికే మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాగా దానం నాగేందర్ మాత్రం స్పీకర్ విచారణకు హాజరు కాలేదు. దీంతో చివరి వరకు దానం నాగేందర్ స్పీకర్ విచారణకు హాజరవుతారా లేదా అనే సందిగ్ధత, సస్పెన్షన్ నెలకొంది. కానీ దానం నాగేందర్ మాత్రం స్పీకర్ ఎప్పుడైతే ఈరోజు విచారణకు రావాలంటూ నోటీసులు పంపించారో ఆ తర్వాత తన అడ్వకేట్ ద్వారా అఫిడవిట్ దాఖలు చేశారో అఫిడవిట్లో తాను స్పీకర్కు చెప్పదలుచుకున్నటువంటి నిర్ణయాన్ని స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక దానం నాగేందర్ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
పిటిషన్ వేశారు. మరోవైపు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఈరోజు దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లతో పాటు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కలిపి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఇక దానం నాగేందర్ అఫిడవిట్ రూపంలో ఇచ్చినటువంటి సమాధానమే స్పీకర్కు ఫైనల్ సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. దీంతో దానం నాగేందర్ విచారణ కూడా ఈ రోజుతో పూర్తి కాబోతోంది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇక 3 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించి దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్ ఈ 3కి కలిపి ఒకటేసారి నిర్ణయాన్ని వెల్లడిస్తారా, లేకపోతే మొదట కడియం శ్రీహరి, సంజయ్ కుమార్ సంబంధించిన పిటిషన్కు సంబంధించినటువంటి నిర్ణయాన్ని వెలువరించి ఆ తర్వాత దానం నాగేందర్ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇక్కడ కొంత సస్పెన్స్ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి దానం నాగేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫారంపై పోటీ చేశారు. కాబట్టి ఇది దానం నాగేందర్పై అనర్హత వేటు వేయడానికి ఒక అవకాశంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఇప్పటికే ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుందంటూ అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ 2 పార్టీలు పదే చెప్తూ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ప్రిపరేషన్ కూడా ఈ 2 పార్టీలు స్టార్ట్ చేశాయి. కానీ గతంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి, రాజ్యాంగం ఏం మారలేదు కదా, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ చేసిందో, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఉప ఎన్నికలు రాలేదు, ఇప్పుడెందుకు ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కూడా ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కామెంట్స్ చేశారు. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఇప్పుడు గతంలోనే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో 3 నెలల్లోగా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పష్టం చేసిన నేపథ్యంలో స్పీకర్ విచారణ ప్రారంభించి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి 7 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చి వారు పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు. కాబట్టి ఇక 3 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది. కాబట్టి ఈ 3 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని స్పీకర్కు అల్టిమేటం ఇచ్చారు. కాబట్టి స్పీకర్ 7 ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక 3 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ప్రకటించిన నిర్ణయమే ఫైనల్ అవుతుంది. కాబట్టి ఆ తర్వాత సుప్రీంకోర్టుకు కూడా ఎమ్మెల్యేలపై స్పీకర్ వెలువరించిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేయాలి. దీంతో ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయింపుల అంశంలో స్పీకర్ నిర్ణయంతో దీంతో ఎండ్ కార్డు పడే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సెవెన్.